అడవిలోకి తీసుకుపోతున్నావు? ఇదేంటి ఇదంతా చుట్టూ అడవి చెట్లు? ప్రశాంతంగా వీధుల్లో శ్మశానంలో శుభ్రం నీటిగా ఉంటుందని వస్తున్నాం. ఎందుకు? నాకు భయం వేస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? నేనున్నా కదా, నాకంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నీకు నాకు భయం వేస్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? నేనున్నా కదా, నాకంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నీకు मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఈ చుట్టూ చెట్లు ఏంటి అడవి? ఇప్పుడు అంత క్లాస్గా ఉందా, నీడ వేరేసం మంచి ప్రదేశం. నాకు చాలా భయం వేస్తుంది. ఏం అవసరం నేనున్నారా, ఇది చూపిస్తాను. చెట్టు మంచి శ్మశానాలు ఎట్లున్నాయో. అమ్మో శ్మశానములు ఈ శ్మశానం ఉండదురా. ఎంత ప్రేమతో ఎంత నీ ఏదో చూపిస్తున్నాను, ఎంత నాకు ఇష్టమే కదా. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావురా? నీకు చూపిస్తానికి, నీకు తెలియదు కదా. చూద్దాంరా. అమ్మో ఏంది? నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఎవరు లేను కూడా లేరు. ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఎన్ని లవర్స్ చేసుకున్న సమాధులు. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీకు ఎంత ప్రేమతో వచ్చి ఇది కావాలని. నాకు చాలా టెన్షన్ వస్తుంది, భయం వేస్తుంది. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నీకు ఎంత ప్రేమతో వచ్చి ఇది కావాలని. నాకు చాలా టెన్షన్ వస్తుంది, భయం వేస్తుంది. ఏ క్షణంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన నాకేం తెలుస్తుంది? ఇక్కడ పోతున్నారు, నీట్గా ఉన్నారు, కమ్మగా పోతున్నారు, ఇద్దరు పోతున్నారు. ఇంత ప్రేమతో ఉన్నప్పుడు నువ్వు మనిషిని మోసం చేయొచ్చా? ఎంత కాలం నీ కోసం ఎదురు నేను. నాకు చాలా భయం వేస్తుంది. ఇంతకి మనం ప్రశాంతంగా పెళ్లి చేసుకొని కాపురం చేసి పోదాం. ఇవేంటి అన్ని శ్మశానాలు కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు ప్రేమించుకుందాం, వస్తున్నావు లేదా? నాకు చెప్పు. నాకు నచ్చదు ప్రేమ గ్రేమ, నాకు వద్దు. ఎట్లాగా? మా ఇంట్లో ఒప్పుకోరు. నేను ఒప్పిస్తా, అలా చెప్తా. ఎవరు ఒప్పుకోరు మా ఇంట్లో. చూపిస్తారా? నీకు కావాల్సిన చూపిస్తారా? ఏంటి ఇవన్నీ శ్మశానాలే చూపిస్తున్నా నాకు. మనవాళ్ళే జరిగిపోయిన వాళ్ళు కథలు చేస్తాలు వేసాలు కొంచెం చూడు. ఎంత ఇదంతా ఫ్రెండ్స్ ఇవన్నీ చూడు సమాధానం. నువ్వు అంత ఇష్టం ఉండి నీకు ఇష్టంగానే వచ్చా. మరి నా కోరిక నువ్వు నెరవేరుస్తావో లేదో. ఇవన్నీ కొత్తగా జరిగినట్టున్నాయి కదా. అవును, జరుగుతాయిగా. నాకు చాలా భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది. అర్థమైందా? ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? ఇదిగో ఇది మా అమ్మ సమాధి, అది మా నాన్న సమాధి. ఇక్కడే పెట్టుకున్నాను నేను. అదిగో సమాధి, అది మా నాన్న సమాధి. ఇక్కడే పెట్టుకున్నాను నేను. అదిగో ఎవడ్రా నువ్వు? ఇక్కడ మా అన్నయ్య సమాధులు ఎన్ని ఎడవండి. మనం ఇక్కడికి వచ్చే వీళ్ళ మీద ప్రమాణం పూర్తిగా నేను ప్రేమించాలని చెప్తున్నాను. నేను వీళ్ళ మీద ప్రమాణం పూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. చచ్చిన వాళ్ళ మీద ఏం ప్రమాణం చేస్తావు? లైఫ్ అనేది వాళ్ళ మీద ఉండిద్ది, జీవితాంతరం గుర్తుండేది. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు వాళ్ళు. మనం భూమి మీద ఉన్న వాళ్ళు మంచి వాళ్ళమా? ఎన్నో కోరికలు ఉంటాయి, వాళ్ళకి కోరికలు ఉంటాయా? అయినా మా ఇంట్లో ఒప్పుకోరు, నిన్ను చంపేస్తారు మా వాళ్ళు. నీకు అర్థం కావట్లేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? నన్ను వద్దు, నన్ను మర్చిపో. పూర్తిగా నీ మీద పూర్తిగా డిమాండ్ వచ్చా. నన్ను మర్చిపో. నాకు మర్చిపోమంటే నేను మర్చిపోయే శక్తి నాకు లేదు. అయితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్తున్నావు కదా. నువ్వు నేను ఎంత చెప్పినా ఒప్పుకోరు. ప్లీజ్ ఒప్పిస్తావు లేదా? ఎంత చెప్పినా ఒప్పుకోరు. ప్లీజ్ ఒప్పిస్తావు లేదా? మస్త్ షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. నేను ఒప్పించలేను, నా వల్ల కాదు. ఒప్పించాలి, నా వల్ల కాదు. అర్థం చేసుకో నన్ను కొంచెం. ఏంది నువ్వు చేసే పని? నన్ను ఈ అడవిలోకి తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నేను చాలా సఫర్ అవుతున్నా, నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఈ చుట్టూ ఈ అడవి చూసావా? మొత్తం పచ్చగా ఎట్లా కనిపిస్తుంది. ఎటు చూసినా నాకు భయం వేస్తుంది, ఏ టైంలో ఏమవుతుందో అని. ఏమీ కాదు, నేనున్నంతకాలం దిగులేదు. నీ వెనక నేనుండా, నా ముందు నువ్వు ఉంటావు. ఏదైనా సరే నేనున్నా. నీకు వద్దు వద్దు. ప్రేమిస్తావా లేదా? నేను ప్రేమించాను. ఇంత ఛాన్స్ నీకు ఇస్తాను. ఈ అడవిలో ఈ అందమైన ప్రదేశం, ఈ చెట్లు, ప్రకృతి అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడు. చెట్లు సూపర్ గా ఉన్నాయి. ఏమీ కాదు, ఇక్కడ ప్రేమించినోడు జీవితంలో విడిపారు. వద్దు, అర్థం చేసుకో ప్లీజ్. ఏమి కాదని చెప్పాను నేను. ఎందుకు ఇక్కడ నుంచి నేను ప్రార్థన అడుగుతున్నానంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం ఫస్ట్. నాకు చిరాకు వస్తుంది. వెళ్ళిపోదాం. నేను ఎందుకు నేను మొత్తం వస్తానా? నీకు చూపిస్తానికి చూడు ఎంత ప్రేమతో ఎన్ని ఎట్లున్నాయో. ఈ లొకేషన్ చూడు, వీటిలో నీ మనసు కరిగిద్దని. మనసు కరిగి మంచి ప్రదేశంలో మంచి దారికి వచ్చి ప్రదేశం ఇష్టపడతామని. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అర్థం వాళ్ళతో నీకెందుకు? నీ మనసు ఒప్పుకున్నావు లేదా? నేను ఒప్పుకున్నా, నువ్వు నాకు సెట్ అవ్వవు. సెట్ అవే భాష కాదు, నీకు సెట్ అయ్యేవాళ్ళని సెట్ చేస్తా నేను. ఈ లొకేషన్ నీకు ఓకేనా? నాకు వద్దు. నాకు ఎంత అందంగా ఉంది ప్రకృతి, అంత పచ్చిగా ఉంది, కానీ నాకు నచ్చలా.
నీకు పచ్చగా ఉందని కంటికి నచ్చితే నేను వచ్చినట్టే. నాకు అవసరం లేదు. మరి ఏం చేద్దాం? నాకు అవసరం లేదు. ఏం చేద్దాం? వద్దు అంతే. లైట్ తీసుకో. నేను వదిలిపెడతా, వదిలేసేది నిన్ను. నన్ను లైట్ తీసుకో. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. లైట్ తీసుకో. లైట్ తీసుకోలేను. ఎందుకు? నా వల్ల కాదు. వద్దు, లైట్ తీసుకో ప్లీజ్. నా వల్ల కాదు. మా ఇంట్లో ఒప్పుకోరు. మా ఇంట్లో ఒప్పుకోరు. నన్ను మా ఇంట్లో ఒప్పుకోరు. నేను ఎంత ప్రేమిస్తున్నా తెలుసు. నేను నీకోసం నేను ఎంత బాధపడుతుంటే నన్ను ఏడిపిస్తానికి వస్తున్నావు. నా వాళ్ళు కాదనుకుని నా వాళ్ళు మొత్తం వదిలేసుకొని ప్లీజ్. నా వల్ల కాదు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకో. అర్థం చేసుకో ప్లీజ్. రిక్వెస్ట్. దండం పెడతా ప్లీజ్. దండం పెడతాం కాదు. దండం పెడతా ప్లీజ్. దండం పెడతాం కాదు. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వే నా ప్రాణం. నువ్వే నా ప్రాణం. నాకొద్దు ప్లీజ్. నువ్వే నా ప్రాణం. నువ్వు లేదా నేను బతకలేను. ఎవరికైనా చెప్పుకో, ఎవరే చేసుకో, నేను బతకలేను. కావాలి. వద్దు. నాకు అవసరం. ప్లీజ్ నువ్వు నాకు కావాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నాకు కావాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకొద్దు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చచ్చిపోతా నేను. నువ్వు లేదు, నేను ఉండలేను. ప్లీజ్. లైట్ తీసుకో. ఇప్పటి వరకు లైట్ తీసుకో. ఇప్పటి వరకు జరిగినవి మర్చిపో. ఇప్పటి వరకు జరిగినవి మర్చిపో. నన్ను లైట్ తీసుకో. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎట్లా ఇలాంటి మర్చిపోని ఇది మర్చిపోని కరెక్ట్ నువ్వు చేసావా? వద్దు. ఎన్ని చేసావు? ఎన్ని బాగా పెట్టి ఇప్పుడు లాస్ట్ కాళ్ళు? నాకొద్దు. ఎందుకని? నాకు అవసరం లేదు. ఇదే నీకు లాస్ట్ మాట? నాకొద్దు. ఓకేనా? ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంతవరకు లైట్ తీసుకో. బాయ్. ఇక్కడ చచ్చిపోతాను నేను. ఇంకెక్కడికి రాను. ఇప్పుడు ఇక్కడ నా గురించి నువ్వు చచ్చిపోయి అంత ఏం జరగలేదు. ఇక్కడ ఏమంత అవసరం లేదు. ప్రశాంతంగా నువ్వు ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో ఉండి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నాతో వద్దు నీకు. నాకు నువ్వు సెట్ అవ్వ. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఓకేనా? వదిలేసి. నువ్వు లేదే నేను బతకను. నేను ఎక్కడే చచ్చిపోతా. నువ్వు లేదు నేను ఎక్కడ బతకను. ఏడ ఉండి ఈడే చచ్చిపోతా. నువ్వు వచ్చిన దాకా నీ లాగా నీ కాళ్ళు పట్టుకుంటా. నాకు ఎవరు దిక్కు లేదు. నాకు నువ్వే అందరూ వదిలేసి వచ్చేసుకున్నా. నాకు లేదు. నాకు నువ్వే అందరూ వదిలేసి వచ్చేసుకున్నా. నాకు విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? కావాలి నువ్వే. నువ్వు లేదు నేను బతకలేను. నా జీవితమే ఇట్లా నాశనం అయిపోయింది. నేను నువ్వు లేదు నేను బతక. నేను ఫూల్లో పెట్టి చూసుకుంటా. నా ప్రాణం పోయేంత వరకు నువ్వు నాకు కావాలి. నేను బతకలేను. నా జీవితం నాశనం చేసావు. ఇది నీ ధర్మమేనా? ఇది నీ ధర్మమేనా? నీ న్యాయమేనా? నాకు నువ్వు కావాలి. నేను ఏడైనా బతికిపోతాను. ఏడ చచ్చిపోతాను నీకోసం. నువ్వు నాకు కావాలి. ప్లీజ్ నన్ను వదిలే. నువ్వు ఎంత చెప్పినా, ఎంత రియాక్ట్ అయినా, ఎంత ఎమోషనల్ అయినా నా వల్ల కాదు నేను నీతో ఉండడం. చూడు, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూడి లేకుండా సావని తత్తా. కానీ కట్టేనే కాల్చి ఉంటాను. కానీ ఇక్కడ నుంచి ఎక్కడ వీళ్ళందరూ నా వాళ్ళు. అక్కడ మీ అమ్మకి మీ నాన్నకి కొద్దిగా గ్యాప్ ఉంది సమాధిలో. మధ్యలో నిన్ను పెడతారేమో. మీ అమ్మకి మీ నాన్నకి కొద్దిగా గ్యాప్ ఉంది సమాధిలో. మధ్యలో నిన్ను పెడతారేమో. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. పెట్టు. ఆడ చచ్చిపోయినాక వచ్చాడు బడే. నన్ను ఇంకేం చేసేది? నా జీవితాలతోటే మా అమ్మ నా సమాధానప్పుడే ఉంటాను. నేను చచ్చినాక నీకు ఇష్టం తెచ్చి ఆడ బడే వెళ్ళిపో. వాళ్ళు అదిగో మీ అమ్మ ఇక్కడ ఉంది, మీ నాన్న ఇక్కడ ఉన్నాడు. ఆ మధ్యలో నిన్ను పెడతారు. ఎందుకు? నీకు అంత అవసరం ఏముంది? అమ్మా, డాడ్, నాన్న ఈ నీ ఇష్టపడ్డ పిల్లల్ని మోసం చేసింది కాబట్టి నేను ఇక్కడ చచ్చిపోతే ఇక్కడే నన్ను శోషణ చేయాలి. నాకు నువ్వే కావాలి. నువ్వు లేదు నేను బతలు. నేను ఆడే పనుకుంటా. నేను ఆడ చచ్చిపోతా. నా ఎందుకేని నీతో నా పని లేదు. నా బ్యాగ్ ఉంది, నా బస్సు ఉంది. నేను ఊరే పనుకుంటా. ఊరే చచ్చిపోతా. నాకు ఎవరు చచ్చిపోవడమే నాకు ఇష్టం. నేను బతుకుతా. నేను బతుకుతో నాకు ఇష్టం లేదు. నీకెంత కావాలని ఎంత దగ్గరికి వచ్చినా నన్ను దూరం చేసావంటే నేను బతికేందుకు? ఎందుకు ఇలా కావాలని ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నేను చేయట్లే ఓవర్ యాక్టింగ్. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఇంత బాధ పెడుతున్నావు. ప్రేమతో, మనసుతో, ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నా. నువ్వు లేక ఇదిగో కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సిన ధనం ఉంది, దిగులు లేకుండా బతుకుతాం మనం. కానీ నేనే నిన్ను మోసం చేశానని, నేనేం చేశానని నా దగ్గర ఇప్పుడు నాకు వద్దు అని చెప్తున్నాను కదా. సరే వద్దలాగా వెళ్ళిపోలేదు. చచ్చిపోతే నేను ఉంటా. చచ్చిపోయేది ఎందుకు? వద్దంటే బతికి సాధించాలి కదా. బతికేం సాధిలేను. సాధించుకున్నాను. అయిపోయింది. నీ మీద ప్రేమతో నేను చచ్చిపోతాను. నాకు ఎట్లాంటి ఆలోచన లేదు. నువ్వు నాకు కావాలి. నీకేం కావాలి చెప్పు. నా ప్రాణం చచ్చేతో నా గుండెలు వేసుకోవడం కావాలి చెప్పు. నా ప్రాణం చచ్చేతో నా గుండెలు వేసుకోవడం జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు ఇష్టపడాల. నాకేం అవసరం లేదు. నేను ఉన్నాను. ఏడా ఉంటాను. ఇక మా నాన్న సమాధి, మా అమ్మ సమాధి ఏడా ఉంటాను. లేగు ఇంకా పోదాం పదా. చచ్చిపోతాను. పోదాం పదా. లేగు.
నీకు ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నావు? నీకు ఇష్టమైతే చెప్పులేసి వస్తా. నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు, అర్థం చేసుకో. పని లేదు, వాళ్ళకంటే ఇరుముక్కులు రేపు పొద్దున వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఇద్దరు బిడ్డలు పుడితే ఒక నలుసు కలిగింది అనుకో, వాళ్ళే ప్రేమతో మన దగ్గరకు వస్తారు. నీకు నేను ద్రోహం చేస్తే కదా కావాలి. ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్. సరే ప్రెగ్నెంట్ అయినా నాకు సంబంధం లేదు, నీ మీద ప్రేమ ఉంది నాకు. ఎవడో చేసే దానికైనా ఏం కాదు, నేను బిడ్డలా చూసుకుంటా. నీకెందుకు నువ్వు గుర్తుకొచ్చేది? ఈడెక్కడు స్వామి, ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంటే ఇంకా అయినా నేను కావాలంటావేంటి నువ్వు? నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్. ఏం చేయమంటా? నేను ఇంకొకరికి కమిట్ అయిపోయాను. నువ్వెందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? నన్ను ఎంత కోత పెట్టావు, నువ్వు ఎంత నీ కోసం తిప్పుకున్నావు, నువ్వంటే నాకు అంత ప్రేమ గుర్తుకొచ్చింది. నాకు రెండో స్థానం, రెండో ఆలోచనే లేదు. మరి నేనేమి నీతో ఏం చేయకపోతే నువ్వు ఇంత ప్రేమ పెంచుకుంటే, ఆల్రెడీ నాకు ప్రెగ్నెన్సీ చేసినాడు వాడు ఎంత ఇదవ్వాలి? నాకు సంబంధం లేదన్నానా? ఎంత ఇదవ్వాలి? నాకు సంబంధం లేదన్నానా? సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? అందరితో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు కావాలి. లేకు పోదాం పదా, నన్ను ఎక్కడ తీసుకొచ్చావు అక్కడ వదిలిపెట్టు. లేకు నేను నువ్వే నాకు కావాలి, చచ్చిపోతాను. వెళ్ళి తీసుకొచ్చాడు పడదంగి పూడి చేసి 3 సమాజం చేసి లేకు ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అక్కడ వదిలిపెట్టు ప్లీజ్. నాకు భయం వేస్తుంది ఈ అడవుల్లో. లేకు ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. నేను ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్, అర్థం చేసుకో. నేను ఇంటికి వెళ్ళిపోతా ప్లీజ్, నన్ను వదిలిపెట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో ఫస్ట్. లేదు, నాకు భయం వేస్తుంది చాలా. మనసంతా నీలో, నువ్వు నా గుండెల్లో నీ మనసంతా నిలిచిపోయావు. నేను ఇడిచిపెట్టి ఉండలేదు నిన్ను. ఉన్నంత కాలం ఏడే ఉంటాను, ఏదో చచ్చిపోయి జీవితం అనేది. నీకు దండం పెడతా ప్లీజ్, నన్ను అంత బాధ నీకెందుకు? నాకు చచ్చిపోతే నీకెందుకు? ఇప్పుడు నేను ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తావా? పువ్వుల్లో పెట్టి తీసుకుంటావా? మా అమ్మ వాళ్ళని నువ్వు ఒప్పిస్తావా? ఒప్పిస్తా. సరే పద పోదాం, మా అమ్మ వాళ్ళతో మాట్లాడదు పద. ఇష్టమేనా? పద. లేదు సరే. జీవితంలో నేను మర్చిపోను సంఘర్షణ అంటే ఇదే. ఇది మర్చిపోను. ఇప్పుడు నువ్వే మాట్లాడాలి మా అమ్మ వాళ్ళతో. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోపోతే నన్నేం అనొద్దు నువ్వు. ఇప్పుడు నువ్వే మాట్లాడాలి మా అమ్మ వాళ్ళతో. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోపోతే నన్నేం అనొద్దు నువ్వు. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. నిన్ను మళ్ళీ మీ అమ్మ నా ఒప్పుకోతే మన దారి మందే, వాళ్ళతో మనకు పని లేదు. అది ఓకే.